వెల్కమ్ టు సీతాస్ కిచెన్. ఈరోజు మనం సగ్గుబియ్యం వడియాలు పెట్టుకుందామండి. ఓకేనా, ఎండాకాలం వచ్చింది కదా, మనకి ఇంక వడియాలే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక రాత్రి నైట్ అవుటే ఏం చేయాలంటే ఒక డబ్బాడు పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవైతే నేను నానబెట్టుకుని 2-3 సార్లు కడిగేసి నానబెట్టేసి ఉంచేసుకున్నానండి. మొన్నటి ఉదయం ఏమో 6 గ్లాసులు కానీ 6 చెంబులు కానీ వాటర్ పోసుకుని మరిగిన తర్వాత ఈ సగ్గుబియ్యం వేసేసి ఉడకనివ్వాలి. కొంచెం బ్లాక్గా అవుతాయి కదా సగ్గుబియ్యం. అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, సరిపడా ఉప్పు, పండుమిరపకాయల పేస్ట్ వేసేసి అవి కూడా బాగా మరగాలి. ఓకే, దగ్గర అవుతూ ఉంటుంది కదండి సగ్గుబియ్యం. కొంచెం వరిపిండి షైనింగ్గా ఉంటుందని వేసాను అంతే. కొంచెం వరిపిండి వాటర్లో వేసేసుకుని అవి వేసుకుని ఎండలో బాగా ఎండగా ఉంది కదండి బాబోయ్, పెట్టేసుకున్నాం. వడియాలు రెడీ అయిపోయాయి, వేయించుకుని పప్పుచారులో తినేసాం. ఓకేనా, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ట్రై చేయండి. ఎండ పోయిందంటే మళ్ళీ పిండి వడియాలు మనం పెట్టుకోవడం చాలా కష్టం అండి. చూసారా, డబ్బాలో అయితే టెలప్ మాత్రం చేసేసుకున్నామండి. షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.